హలో ఫ్రెండ్స్, నేను 79 కేజెస్ నుంచి 70 కేజెస్కి ఎలా వెయిట్ తగ్గాను. ఈ 9 కేజెస్ తగ్గడానికి నేను ఏం రెగ్యులర్గా రొటీన్గా ఈజీగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశాను. ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. నేను మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఒక 2 గ్లాసెస్ వామ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తాగిన తర్వాత వాకింగ్కి వెళ్ళి 1 అవర్ లేదా 45 మినిట్స్ వాకింగ్కి వెళ్ళి వస్తా అనమాట. ఈలోపు మా హెల్పర్ వస్తుంది, వాకిలి కడుగుతుంది. సో ముగ్గు కూడా యాక్చువల్గా అయితే తను వేస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడైతే ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానో వాకిలి తను కడిగిన తర్వాత ముగ్గు అయితే నేనే వేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇలా వంగిని వేయడం వల్ల కూడా పొట్టకి చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అని చెప్పి ఇలా ముగ్గు అయితే నేనే వేసుకుంటున్నాను అనమాట. ఇది ఓన్లీ వెయిట్ లాస్ జర్నీయే కాకుండా ఇంకా మొత్తం నా రెగ్యులర్ రొటీన్ మార్నింగ్ సెషన్ అంతా కూడా ఎలా ఉంటుంది, దానివల్ల వెయిట్ లాస్కి ఎలా యూజ్ అవుతుంది ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం అయితే చూసేసేయండి. సో ఇలా ముగ్గు వేసేసిన తర్వాత నేనైతే ఏం చేస్తాను, మార్నింగ్ వాటర్ తాగుతాను ఎంప్టీ స్టమక్తో. అయితే ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే నేను ఇక్కడ టిఫిన్ తినడం పూర్తిగా మానేశాను అనమాట. సో టిఫిన్ తినకుండా మరి ఏం తింటున్నారు అని అనొచ్చు. మార్నింగ్ అయితే నేను 2-3 గ్లాసెస్ మ్యాక్సిమం 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేసేస్తాను వాకింగ్కి ముందు, వాకింగ్కి వెళ్ళి వచ్చిన వెంటనే అనమాట. సో మనం ఒక 3 లీటర్స్ పర్ డే వాటర్ తీసుకుంటే చాలా మంచిది అన్నట్టు. అంతకన్నా తక్కువైతే కనుక మళ్ళీ మనం డిహైడ్రేట్ అయిపోతాము. ఇదనమాట తను వాకిలి కడుగుతున్నప్పుడు వీడియో తీసాను అనమాట. సో వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాటర్ తాగితే అప్పటికే నాది 1 లీటర్ వాటర్ కంప్లీట్ అయింది నేను తీసుకోవడము. తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే గ్యారంటీగా 40 మినిట్స్ టు 1 అవర్ అయితే కంపల్సరీ టీవీ పెట్టుకుంటాను, లేదంటే పాటలు పెట్టుకుని కంపల్సరీ బాడీ ఫ్లెక్సిబిలిటీ గురించి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేస్తాను అనమాట. టమ్మీ అండ్ నాకు ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే లెగ్స్, టమ్మీ ఇట్లా ఎక్కువ ఉంది అనిపించినప్పుడు నేను కొన్ని ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లోనే. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా మన ఫుడ్ కానీ ఎక్కువ తిన్నాము అని అంటే మాత్రము అది వర్కౌట్ అవ్వదు. మన వెయిట్ లాస్ అయితే అంత రిజల్ట్ కనిపించదు అనమాట. ఏం చేసినా కొంచెం డెడికేటెడ్గా చేయాలన్నమాట. అయితే నేను ఇలా మీకు చూపించడానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక ఫ్యూ సెకండ్స్ చూపిస్తున్నా, కానీ ఈచ్ ఎక్సర్సైజ్ వచ్చి నేను ఆల్మోస్ట్ 30 to 2 సెట్స్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి అయితే 1.5 hour కూడా బ్రేక్ తీసుకుని చేస్తూ ఉంటా. సో మార్నింగ్ 10-10:30 వరకు కూడా మ్యాక్సిమం ఈ వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా, టీవీ పెట్టుకుని చేస్తా, ఒక్కొక్కసారి ఇట్లా పాటలు పెట్టుకుని అలా అనమాట. సో బాడీ అయితే ఫ్లెక్సిబిలిటీ ఎంత ఏం చేసినా కూడా డైట్ మీద చాలా కాన్షియస్గా ఉండాలన్నట్టు. లేదు అని అంటే మన ఈ వెయిట్ లాస్ జర్నీలో అంటే కొన్ని రోజులు అట్లీస్ట్ నోటికి జిప్పు వేసుకుంటే మనం తెలియకుండానే, నేను అయితే చాలా స్లిమ్ ఉండేదాన్ని, తెలియకుండానే 2 yearsలో బాగా వెయిట్ పెరిగాను అనమాట. ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ కూడా మధ్యలో బ్రేక్ తీసుకుని వాటర్ తాగుతూ ఉంటాను. అండ్ అదైతే ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎందుకనంటే మా హెల్పర్ వచ్చింది, తనకి నేను కొంచెం వెనకాల సర్దుకుంటూ ఉండాలి కాబట్టి అయితే వాటర్ తాగేసాను ఒక 2 గ్లాసెస్. మళ్ళీ మనకి ఆకలి వేస్తుంది అన్నప్పుడు మార్నింగ్ అవర్స్ అంతా కూడా నేను వాటర్ మీదే ఉంటున్నాను అనమాట. మనకు వాటర్ దాహం వేస్తుందా లేదా ఆకలి వేస్తుందా ముందు తెలుసుకోవాలి మనం. ఆకలి వేస్తుందా అనుకుంటాము సమ్టైమ్స్ మనకి దాహం వేసినా. సో నేనైతే వాటరే తీసుకుని ఉంటా మార్నింగ్ 10 o'clock వరకు కూడా. సో ఈ లోపైతే మా హెల్పర్ అయితే అన్ని గిన్నెలు తీసేసుకుంటుంది తోమటానికి. సో ఆ తర్వాత ఈ సెక్షన్ అంతా నాదన్నమాట. ఈలోపు నేను ఇప్పుడు వాటర్ తాగాను కదా, అంటే 9-9:30 అట్లా అవుతుంది టైము. ఈ టైంలో నేనైతే ఏం చేస్తాను, మళ్ళీ వాటరే తాగను. దీంట్లో అయితే ఫస్ట్ జీలకర్ర నీళ్ళు మరగపెట్టుకుంటాను అనమాట. జీలకర్ర వేసి చక్కగా ఒక 15 minutes లోలో పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జీలకర్రని అయితే మరగపెడతాను. అది ఒక 5 to 10 minutes మరిగిన తర్వాత
రూమ్ టెంపరేచర్కి వాటర్ వచ్చే వరకు కూడా కూల్ డౌన్ అయ్యే వరకు కూడా పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఈ లోపైతే మళ్ళీ నేను చేస్తే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడము చూసారా, జీరా వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకా చాలా పని ఉంది. ఎందుకంటే మధ్యలో హెల్పర్ వచ్చినప్పుడు తనకి మొత్తం మనం క్లీన్ చేసి ఇచ్చేసామంటే కిచెన్ ప్లాట్ఫామ్ తను కింద ఇల్లంతా తుడిచేసుకుంటుంది. కాబట్టి మధ్యలో నా ఎక్సర్సైజ్కి అయితే మళ్ళీ బ్రేక్ వచ్చిందనమాట. సో నేను ఇక్కడ కిచెన్లో ఇంకో టిప్ చెప్పాలి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మనం క్లీన్ చేసుకోవడానికి అయితే నేను ఇట్లా ఏమంటారు షాంపూ కానీ ఏదైనా కోలిన్ కానీ ఇలాంటి దాంట్లో యాక్చువల్లీ మనం కోలిన్ బాటిల్స్ వాడతాం కదా, ఇలా స్ప్రే బాటిల్స్లో వేసుకుని నేను మ్యాక్సిమం అయితే షాంపూ వాడతాను అనమాట. లిక్విడ్స్ ఏదైనా వేసుకుని చక్కగా మొత్తం స్ప్రే చేసుకొని కిచెన్ అంతా కూడా కాటన్ టిష్యూస్ ఉంటాయి కదా, దాంతో నేను వైప్ చేసుకొని అవి పడేస్తాను అనమాట. ఎందుకు కాటన్ టిష్యూస్ యూజ్ చేస్తాను అంటే మనం వేరే క్లాత్ అవి వేరేది వాడినా కూడా అది వాష్ చేసి మళ్ళీ పెట్టినా కూడా బ్యాక్టీరియా ఉంటుంది వాటికి, అందుకని నాకు ఇష్టం ఉండదు. నేను కాటన్ టిష్యూస్తో తుడిచేసి 1-2 సార్లు చక్కగా ఆ టిష్యూస్ని అయితే పడేస్తాను అనమాట. నాకు అనిపిస్తుంది ఇలా ఈ హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది వీటికి అని చెప్పి. సో ఇది కిచెన్ టిప్ కింద కూడా మీరు తీసుకోవచ్చు. వెయిట్ లాస్ దాంట్లో ఎందుకు కిచెన్ టిప్ పెడుతుంది అని అంటే మనం మార్నింగ్ రొటీన్లో వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. మనం వీటిని తప్పించుకుని మళ్ళీ వెయిట్ లాస్కి కూడా జర్నీని మనం కంప్లీట్ చేయలేము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్లా ఏదో ఒక వర్క్లో మనం డైవర్ట్ అయినప్పుడు మనకి ఆకలని కూడా అనిపించదు. సో నేనైతే జీలకర్ర నీళ్ళు మరగపెట్టుకున్నప్పుడు అవి చల్లారే లోపల అయితే యాక్చువల్గా జనరల్గా అయితే ఇంత చిరాకు అవ్వదు ప్లాట్ఫామ్ ఎప్పుడు. ఈరోజు మార్నింగ్ మా పాపకి ఉప్మా అండ్ మ్యాంగో జ్యూస్ చేశాను అనమాట, తనకి స్కూల్కని మా హస్బెండ్కి. సో అది పాలు పొంగాయి అనమాట మార్నింగ్ కొంచెం హడావిడిలో. సో అందుకని బాగా వైట్గా ఉండింది కదా, అదంతా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా అలాగా కనిపిస్తుంది. సో అదంతా క్లీన్ అయిపోయేసరికి నా జీలకర్ర నీళ్ళు కూడా చక్కగా చల్లగా రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తాయి అన్నమాట. ఈ గ్యాప్లో నేనైతే జనరల్గా 95% అయితే నేను ఎక్సర్సైజే చేసుకుంటాను. కానీ ఈరోజు మరి అలా చెత్తగా ఉంది స్టవ్, ఇదంతా పాలు పొంగిచ్చింది అని చెప్పి స్టవ్ అయితే క్లీన్ చేసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏంటంటే మార్నింగ్ వరకు నా వెయిట్ లాస్ జర్నీకి నేను మార్నింగ్ సెషన్దే పెడుతున్నాను. నెక్స్ట్ నేను లంచ్ ఏం తింటాను, డిన్నర్ ఏం తింటాను, ఈవినింగ్ మళ్ళీ నేను వాకింగ్ ఎక్సర్సైజ్ ఎంతసేపు చేస్తాను, ఏం చేస్తాను అనేది నేను ఇంకొక 2 వీడియోస్ అవుతుంది. ఒక్క వీడియోలో మొత్తం వెయిట్ లాస్ జర్నీది అయితే చెప్పలేము, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే 2 డేస్కి ఒకటి ఉంటుంది డైట్ చార్ట్, ఇంకో 2 డేస్కి ఒకటి ఉంటుంది, 2 డేస్కి ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇంతకుముందు 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 2 కిలోస్ 5 కిలోస్ ఎక్కువ ఉన్న, నా హైట్కి మించి వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా నేను సమ్ లేబెలే కలర్స్ ఇలా కూడా జాయిన్ అయ్యాను అప్పుడనమాట. అంటే నా హైట్కి 60 కేజెస్ ఉన్న అమ్మో 5 కేజెస్ ఎక్కువ ఉన్నాను అని చెప్పి వాళ్ళు ఏమి చేసేది ఉండదు మన దగ్గర అమౌంట్ పోవడం తప్ప. సో ఫ్రెండ్స్ చాలా వెనిలా డైట్స్ అని ఈ డైట్స్ అని అన్నీ ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఈ డైట్స్ అన్నీ వదిలేస్తే మళ్ళీ రెగ్యులర్గా మన వెయిట్ ఎంతైతే మనం తగ్గామో మళ్ళీ ఆ వెయిట్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి అలా కాకుండా మన ఇదొక వెయిటే తగ్గడానికి కాకుండా మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ లాగా చేంజ్ చేసుకోవాలి మన ఫుడ్ హ్యాబిట్స్ని. అప్పుడే మనం వెయిట్ లాస్ది మనం ఎంత తగ్గామో అది స్టెబుల్గా మెయింటైన్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట. సో ఈ వెయిట్ లాస్ జర్నీలో అయితే నేను మార్నింగ్ వాటర్ తాగాను, తర్వాత 9:30-10 o'clockకి మధ్యలో నేను జీలకర్ర నీళ్ళు బాగా మరగపెట్టుకుని అందులో అయితే ఇంక ఎటువంటి తేనె నిమ్మకాయ ఏమీ కలుపుకోను. ఎందుకు మిక్స్ చేసుకోను అంటే ఇంకా అవసరం లేదు, అదే బాగానే అనిపిస్తుంది. అంత తేనె ఇంటేక్ తీసుకోవడం, హనీ ఇంటేక్ తీసుకోవడం కూడా అంత నాకు నచ్చదు, మరీ అవసరం అయితేనే తీసుకుంటాను. మెయిన్ ఏంటి అంటే వాటర్ ఎక్కువ తాగాలి అండ్ నా డైట్లో నిమ్మకాయని ఎక్కువ యాడ్ చేసుకుంటాను. అలాగే షుగర్ అయితే పూర్తిగా కట్ చేసేస్తాను అనమాట. ఇంక ఈ టేబుల్ ఒకటి మిగిలిందని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే జీలకర్ర నీళ్ళు నేను తాగేస్తాను అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే
మళ్ళీ కాసేపు ఈ జీలకర్ర నీళ్ళు తాగిన తర్వాత నేను మళ్ళీ యోగా మ్యాట్ వేసేసుకుని కాసేపు యోగా చేసేసి కాసేపు ఎక్సర్సైజ్ చేసి నాకు తెలిసింది బాడీ ఫ్లెక్సిబిలిటీ గురించి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఇది 1/2 అవర్ అట్లాగా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత గార్డెన్లో కూడా కాసేపు వర్క్ చేస్తాను. ఇది కూడా గార్డెన్ వర్క్ కూడా మన కైండ్ ఆఫ్ ఎక్సర్సైజే కాబట్టి ఇదైతే కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చేస్తాను. మీరు గమనించారా ఫ్రెండ్స్, నేను మార్నింగ్ అయితే వాటర్ తాగాను, 9:30కి జీలకర్ర నీళ్ళు తాగాను. మళ్ళీ తర్వాత ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ చేశాను. తర్వాత మళ్ళీ గార్డెన్లో కాసేపు వర్క్ చేశాను. అలాగే మార్నింగ్ ముగ్గు వేసిన దగ్గర నుంచి మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ అనేది నేను టేక్ కేర్ చేస్తున్నాను అనమాట బాడీని ఈ విధంగా. అయితే కాసేపు మన మైండ్ ప్లెజెంట్గా, ఎందుకంటే వాకింగ్కి వెళ్ళి అలసిపోయాను, ఎక్సర్సైజ్ చేసి కాసేపు అలసిపోయాను కాబట్టి, అండ్ కిచెన్లో కూడా కాసేపు పని చేశాను కాబట్టి ఇప్పుడు గార్డెన్లో అయితే మనకి మైండ్కి హాయిగా ఉంటుంది అన్నట్టు. సో ఇదన్నమాట సంగతి. అయితే ఇట్లా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోతాను అనమాట. కొంచెం 10-10:30కి చక్కగా స్నానం అది చేసేసి ఇంట్లో ఏదైనా పూజ చేసుకోవాలంటే చేసేసుకొని ఆ తర్వాత మాత్రం ఇప్పుడు టిఫిన్ తినడానికి మనకు ఆకలేస్తుంది. ఎందుకనంటే ఇంత వాకింగ్ ఎక్సర్సైజ్ అట్లాగా చేస్తాం కాబట్టి ఆకలేస్తుంది. నేను ఎందుకు ఈ ఎక్సర్సైజ్ మధ్యలో పెట్టుకున్నాను అంటే మనం ఏమీ ఫుడ్ తినట్లేదు, ఖాళీగా ఉన్నామంటే ఫుడ్ మీదకి టిఫిన్ మీదకి వెళ్ళిపోతుంది. సో క్రేవింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకోవాలి. చేసుకోకపోతే అసలు ఏమీ అవ్వదు. నాకు కాఫీ టీ అలవాటు ఎలాగా లేదు కాబట్టి నేను కాఫీ టీ కూడా తాగను. జీలకర్ర నీళ్ళనే ఒక అలవాటు, ఇప్పటి నుంచి కాదు, ఒక 20-25 ఇయర్స్ నుంచి బాగా అలవాటు జీలకర్ర నీళ్ళు తాగడము. మధ్యలో బాగా పార్టీస్కి వెళ్ళి బాగా నేనైతే ఒళ్ళు పెంచాను అనమాట. అందుకని వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను. అయితే ఇది మార్నింగ్ సెషన్ని మాత్రమే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ దట్ 10:30 అలా అయిన తర్వాత ఈ లోపల మధ్యలో బ్రేక్ ఇస్తూనే ఉంటాను అబ్బాయి ఎక్సర్సైజ్కి. ఎందుకనంటే మా హెల్పర్ వస్తుంది కదా, అమ్మ ఇది తీయండి అది తీయండి, ఇది పాడైనా అది పాడైనా అని అంటూనే ఉంటుంది. సో తను అంతా క్లీన్ చేసుకుని వెళ్ళిపోయిందంటే మనకి సగం పని అయిపోయినట్టే అనమాట. 90% వర్క్ అయిపోయినట్టే, ఇంట్లో ఇంకేం వర్క్ ఉండదు అన్నట్టు ఉంటుంది నాకైతే. ఆ తర్వాత ఏం చేస్తాము, మెయిన్ అయితే ఫుడ్ మీదకి డైవర్ట్ అవ్వకుండా చూసుకుంటా. మ్యాక్సిమం అన్నీ కూడా కొంచెం కూరగాయలు, నాన్ వెజ్ అయితే నేను నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చాలా మటుకి నాన్ వెజ్ తగ్గించేసేయండి. నేనైతే 95% నాన్ వెజ్ తగ్గించేసాను. 5% అది కూడా ఇంకా తప్పదు అన్నప్పుడు, పిల్లలు ఎప్పుడైనా వండితే తింటే నేను తినాలి అన్న టైంలో తింటున్నాను అంతే. మొత్తం అంతా కూడా వెజిటేబుల్స్లోకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. లేదు ప్రోటీన్ అది కూడా తినాలి అనుకుంటే తినొచ్చు చక్కగా. నాకు టైం అయితే 10:30 అయిపోయింది. ఇప్పుడైతే నేను ఆనపకాయ జ్యూస్ చేసుకుని తాగాలి అనుకుంటున్నాను. ఆనపకాయ జ్యూసే నేను డైలీ తాగను. నాకు ఏ వెజిటేబుల్స్ అవైలబిలిటీ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే చేసుకుని తాగుతాను. సో నేను మార్నింగ్ అయితే టిఫిన్ తినట్లేదు ఫ్రెండ్స్. వాటర్ తాగాను 1 లీటర్ పైనే, తర్వాత జీలకర్ర నీళ్ళు తాగాను, తర్వాత అయితే ఆనపకాయ జ్యూస్ చేసుకుని నిమ్మకాయ. ఇప్పుడైతే మాత్రం నేను తేనె కలుపుకుని తాగుతాను అనమాట. తర్వాత మధ్యలో ఏమైనా అంటే లంచ్ బ్రేక్ వరకు కూడా ఏమి లిక్విడ్స్ మీదే ఉంటాను. లంచ్ బ్రేక్లో మాత్రం ఏం తింటాను అన్నది నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఇలా నాలా చేసి చూడండి. మీరు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ ఇవ్వండి. ఇది ఆనపకాయ జ్యూస్ టేస్ట్ ఉండదు అలా అనుకోవద్దు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం హనీ కలుపుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీడియో లెంతీగానే ఉండొచ్చు, కానీ ఏంటంటే ఒకసారి ఇన్స్పైర్ అయ్యి, నేను వేరే వాళ్ళని చూస్తే డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతాను, వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవుతాను. మీరు ఈ వీడియో కనుక చూసి ఇన్స్పైర్ అయితే కనుక వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయండి. కళ్ళు తిరుగుతాయి, నీరసం వస్తుంది, ఇదేమీ లేదు ఫ్రెండ్స్. ఒకవేళ అలా అనిపిస్తే మంచినీళ్ళు తాగండి, నిమ్మకాయ నీళ్ళు తాగండి, తేనె నీళ్ళు తాగండి. నాకైతే చాలా బాగుంది. నేను సమ్టైమ్స్ అయితే క్యారెట్, అన్ని వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను ఫ్రెండ్స్. టమాటా క్యారెట్ అది వేసుకుని తాగుతాను. రోజుకి 2 రోజులకు ఒక రకం తాగుతాను. ఎందుకంటే ఆనపకాయ ఈరోజు రేపు వస్తుంది, ఎల్లుండికి ఉండదు, అప్పుడు క్యారెట్ తాగుతాను అనమాట. మధ్యాహ్నం ఏం తింటాను, నైట్ ఏం తింటాను అనేది నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఇదే అనమాట. నేను మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, ఇంటి పనులతో నా బాడీని ఎలా ఫ్లెక్సిబుల్ చేస్తున్నాను అండ్ నా డైట్ ఏంటి. మార్నింగ్ అయితే కంపల్సరీ అయితే 100% టిఫిన్ తినను. టిఫిన్ తిన్నాము అంటే వెయిట్ లాస్లో కుదరదు అని నాకు అనిపించింది. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే షేర్ అండ్ లైక్.